రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుండ్రు, అట్టడుగు వర్గాలను అణచివేస్తుండ్రు. వేల ఏండ్ల ఆలోచనల ప్రతిరూపం రాజ్యాంగం. ప్రైవేట్ సెక్టార్లో దళితులకు ప్రాధాన్యం దక్కట్లే. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిన్న మాట్లాడాడు. ఆర్ఎస్ఎస్ బీజేపీ భారత రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. బీహార్ పాట్నాలో సంవిధాన సురక్ష సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. అట్టడుగు వర్గాలను అంచివేస్తున్నాయన్నారు. రాజ్యాంగం అంటే కేవలం బుక్ కాదు, కొన్ని వేల ఏండ్ల ఆలోచన ప్రతిరూపం అని పేర్కొన్నారు. భారతదేశ ఆత్మ రాజ్యాంగంలోనే ఉంటుందని, రాజ్యాంగంతోనే ఓబీసీ దళితులకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ప్రైవేట్ సెక్టార్లో దళితులకు ప్రాతినిధ్యం లేదని, ఎన్డీఏ సర్కారు ప్రజల సొమ్మును అదానికి అప్పగిస్తుందని విమర్శించారు. జీఎస్టీ పేరుతో మోదీ సర్కార్ ప్రజలను లూటీ చేస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ నిజమైన స్వాతంత్రం వ్యాఖ్యలు దేశ రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. ఈ దేశంలో దళితులు, మైనార్టీలు, సామాజికంగా అణగారిన ప్రజలు 90% ఉన్నారని, కానీ వారు వ్యవస్థలో భాగం కాదన్నారు. అందుకే మేము కులగణను డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన అనేది ఓబీసీలు, దళితులు భాగస్వామ్యం పరిపాలనలో ఇతర రంగాల్లో ఎంత మేర ఉంటుందో అని తెలుసుకునేందుకు సహాయపడుతుందని చెప్పారు. కులగణన లక్ష్యం వివిధ కులాల గణన గురించి మాత్రమే కాదని రాహుల్ గాంధీ గారు క్లియర్గా కులగణన గురించి చెప్తా ఉన్నారు. నేను ఈ వీడియోలో కూడా అదే విషయాన్ని ప్రస్తావించిన. అంశం ఇప్పటి వరకు బయటకు రాకుండా benefit by equal reservation percentage of 49%, and then OBCs can claim only 1% of reservation percentage irrespective of their population due to the cap of 50% reservation. That is the reason Rahul Gandhi ji strongly argue for the removal of the 50% reservation cap. The communities who benefit by removing the 50% cap on reservation are OBCs only. The next case, EWS reservations. In the earlier Indira రాహుల్ గాంధీ గారు ఎందుకు పదే పదే చెప్తా ఉన్నాడో, ఈ కోటాను ఏది క్యాప్ను ఎత్తేయాలి, కులగణన చేయాలని ఎందుకు చెప్తా ఉన్నాడో, రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి ఆలోచనను ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో నేను మా నాయకులకు కూడా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, ఎవరికి ఐఎన్పిఆర్ శాఖ మాచిలుగా ఉన్నాడు కదా, ఆయనకు చెప్తా ఉన్నా. ఇక్కడ క్లియర్గా మనమేమో ఇది ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రకటనలన్నీ ఇప్పుడు ఇస్తా ఉన్నాం. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, ఆ తర్వాత ఈ పత్రికలు అదొకటి ఇదొకటి ఇస్తా ఉన్నాము. సొమ్మేమో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ పత్రికలకు ఇస్తా ఉంది, ప్రకటనల రూపంలో వాళ్ళకు. ఇక ఈ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈడైనా పత్రికలలో వస్తే చూడరు. ఏ పేపర్లన్నా, మెయిన్ పేపర్లలో అసలు యాక్చువల్గా ప్రతిపక్ష నాయకుడు అక్కడ పార్లమెంట్లో ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆయన వార్త ఎందుకు వస్తలేదు అనే ఒక మాట ఎందుకు వస్తలేదు, అట్లా కనీసం దాని గురించి ఎందుకు ఇప్పుడు ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఏం చేసిరో వస్తుంది, కానీ రాహుల్ గాంధీ వార్త మాత్రం రాదు. రాహుల్ గాంధీ గారి వార్తలు మాత్రం రావు. మెయిన్ పేపర్లో ఫస్ట్ పేజీలు రాదు. వస్తే ఒట్టిగా ఎందుకు వస్తాయి అవి? ఎన్ని ఉంది భరత్? ఎంత దారుణం అంటే ఇగది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన, ఆయన మాట్లాడుతున్నటువంటి బీసీ నినాదము, ఓబీసీ రిజర్వేషన్ల గురించి మా టీం తయారు చేసినటువంటి 18 పేజీల రిపోర్ట్ ఇది. 18 పేజీల రిపోర్ట్లో the Telangana government providing income to various newspapers like Velugu, Eenadu, Sakshi, Andhrajyoti. The earlier TRS, present BRS got to maintained monopoly in issuing advertisements to mainly to Namaste Telangana newspaper. After a year of struggle, the Congress government formed on December 7th, 2023. We provided details of various newspapers and their front page coverages. India is a country with more than 80% population of SC, ST, BC and minorities. Through the effort of Baba Saheb Ambedkar, SC, ST are recovered up to same extent. But backward classes occupied with nearly 52% of population. They were neglected through the
decades socially, politically and economically. Finally, someone recognized need of an hour for backward classes. We are always thankful for Rahul Gandhi for his efforts for backward classes. But the so-called forward caste people institutionalized strongly in various fields. Among them, journalism, important one. Even though this newspaper benefit from the gout, they are reluctant to cover Rahul Gandhi news to front page. The great Bharat Jodo Yatra inspired people aspiration all over India among backward classes. Bharat Jodo has a key role in 2023 Telangana Assembly elections. The whole backward class people of Telangana want to walk behind the Rahul Gandhi sir for further movements. We are highly disappointed with the attitude of newspapers towards Rahul Gandhi sir and backward classes people. We are requesting here to address this issue. Editorial bias low, news coverage often prioritized topic and events related to urban elites and dominant caste, while sidelines issues relevant to BC, SC, ST communities. Stories highlighting social injustice, caste-based discriminations or struggle for political representation of marginalized communities often receive minimum or no coverage. Domination of రీజనల్ మీడియాలో మన మీడియా లేదు మన నాయకుడు రాహుల్ గాంధీ గారు నెత్తినోరు మొత్తుకొని ఓబీసీలకు కులగణన అనేటువంటి మాట ఎంత చెప్పినా అసలు పట్టించుకున్నాడు లేడు. ఇగో ఈనాడు పేపర్లో క్వార్టర్లో 2023 డిసెంబర్ 7 నుంచి 2024 డిసెంబర్ 7 వరకు జరిగినటువంటి ఒక్కొక్క ఈనాడు పేపర్లో దేని గురించి ఎంత వార్త వచ్చింది, ఏ టాపిక్లు రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, Q1లో ఎంత, Q2 ఎంత, Q3, Q4 ఎంత అని. ఈనాడులో రాహుల్ గాంధీ గారి వార్తలు, ఆయన ఆలోచనలు కవర్ అయినటువంటి రోజులు ఈ గ్రీన్ మార్క్ ఉన్న కాడ చూడవచ్చు. జనవరి 10 తారీఖు రోజు ఒక్కరోజు ఫ్రంట్ పేజీలో వచ్చింది, ఫిబ్రవరి 9 తారీఖు రోజు ఈనాడులో ఒకటి, మార్చిలో 7 తారీఖు, ఆ తర్వాత 24 తారీఖు వచ్చింది, ఏప్రిల్లో 1, 4 మరియు 8 తారీఖు వచ్చింది, మేలో 1 తారీఖు వచ్చింది. ఏది ఈ అడ్వర్టైజ్మెంట్లు కాక జూన్లో 2, 5, 25 ఏది ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఎక్స్క్లూడింగ్ యాడ్స్ ఇవి. ఈనాడు పత్రికలో రాహుల్ గాంధీ గారికి ఈ 1 ఇయర్లో కవర్ అయినటువంటి కవరేజ్ను చూస్తే గట్టిగా 20 లేవు. 365 రోజులలో 20 రోజులు లేవు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 కరెక్ట్గా 20 365 రోజులలో ఈనాడు పేపర్లో 20 సార్లు మాత్రమే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఫ్రంట్ పేజీలో కొద్ది పర్సెంటేజ్లో వచ్చి, అది కూడా ఎంత పర్సెంటేజ్ అనేది లెక్క ఉంది. మొత్తం పేపర్ను 100% తీసుకున్నప్పుడు అందులో ఎంత పర్సెంటేజ్ కవర్ అయింది అనేది ఈనాడు పేపర్లో ఇది. సాక్షిలో Q1, Q2లో ఇగో ఏమేమి టాపిక్స్ కవర్ చేసింది, రాహుల్ గాంధీ గారు ఏమేమి టాపిక్స్ మాట్లాడింది అనేది చూస్తే ఇగో సాక్షిలో జనవరి, మార్చి, ఫిబ్రవరిలో మొత్తమే లేదు, ఏప్రిల్, మే, జూను, జూలై, ఆగస్టు, నవంబర్, సెప్టెంబర్లో లేదు, అక్టోబర్లో లేదు. వీళ్ళకి యాడ్స్ ఇచ్చినాం. ఇక నమస్తే తెలంగాణలో అంటే మనం ఈ వాళ్ళు గతంలో చేసిన అరాచకానికి పత్రిక అనుకుంటలేడు, ఇందులో కవర్ అయినా పెద్దగా లెక్కలు లేవు, కానీ దాన్ని కూడా లెక్క ఉంది. ఇక ఆంధ్రజ్యోతికి మనం ఎన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఎంత కథ ఫ్రంట్ పేజీలో రాహుల్ గాంధీ గారు ఇగో ఆయనకు వచ్చిన 1, 2, 3, 4, 5, 6, 7 ఈ ఏడాదిలో. దానికి ఇగో న్యూస్ పేపర్లు కూడా అన్ని సేకరించి ఏ దాంట్లో ఎంత కవర్ అయిందని చెప్పి ఒక 2 నెలలు కూర్చొని రీసెర్చ్ చేస్తే ఈ లెక్కలన్నీ బయటపడ్డాయి. నేను అడుగుతా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మీరు మంత్రి గారు ఉన్నారు, INPR శాఖ మంత్రి గారు ఉన్నారు, ఈ పత్రికలకు లక్షల కోట్ల రూపాయల మనం అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తా ఉన్నాం. మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆయన ఆలోచన ఇక్కడ తెలంగాణ ప్రజలకు చేర్పించడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతా ఉంది, నాకు సమాధానం కావాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ఫ్రంట్ పేజీలో ఉంటుంది, రాహుల్ గాంధీ గారి ఫోటో ఫ్రంట్ పేజీకి రాదా, ఆయన ఆలోచన ఫ్రంట్ పేజీకి రాదా? రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడినటువంటి మాట ఇవాళ పేపర్లో ఉందా? ఏమన్నా ఏ పేపర్ లేదు ఫస్ట్ పేజీలో. వీళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి దేనికోసం? మీరు ప్రచారం పొందడానికా? రాహుల్ గాంధీ గారి ఆలోచన ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు చేరాల్సినటువంటి ఆలోచన ఎందుకు అడ్డుకట్టబడతా ఉంది? దీన్ని అడ్డుకోవడంలో మీ ఆంతర్యం ఏంటి నాకు చెప్పండి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచనను మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ INPR డిపార్ట్మెంట్ నుంచి పత్రికలకు యాడ్స్ ఇస్తున్నాం కదా,
సొమ్ము మీదే కదా, ఏది సొమ్ము మనదే కదా, ప్రజలదే కదా. ప్రజల సొమ్ముతో ప్రజానాయకుని ఆలోచన ప్రజల దగ్గరికి చేరకపోతే ఎవరు మింగతందుకు? దేనికోసం ఈ పత్రికలకు అడ్వర్టైజ్మెంట్స్ నాకు చెప్పండి. కేసీఆర్ ఇట్లా ఇచ్చిండు అప్పుడు, టీవీ ఛానళ్ళల్లో కూడా రాదు రాహుల్ గాంధీ గారి ఆలోచన. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఇచ్చిర్రా? కేసీఆర్ ఫోటో లేకుండా ఫ్రంట్ పేజ్ ఉండేదా ఎప్పుడన్నా? మరి బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్ కావాలి, దేశంలో కులగణన జరగాలి, 50% క్యాప్ ఎత్తేయాలి, వీళ్ళకు ఈ దేశంలో అన్యాయం జరిగిందని మొత్తుకుంటున్న రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎందుకు ఫ్రంట్ పేజ్ కాలేకపోతుంది తెలంగాణ రాష్ట్రంలో? మామూలు లీడర్ కూడా కాదు కదా, అక్కడ పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు ఆయన పార్లమెంట్ లో. ఏంది మీ ఇంటెన్షన్ ఏంది? కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఉన్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి ఈ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న పత్రికల్లో ఆయన ఆలోచన లేకపోతే ఇగో యాడ్స్ ఇట్లా ఇగో ఇన్ని అడ్వర్టైజ్మెంట్లు వాళ్ళకి ఇచ్చినాం, ఇన్ని లెక్కలు ఇచ్చినాం, ఇగో ఏవి ఆలోచనలేవి? ఇంత పెద్ద ఫుల్ పే ఆయన ఏం చెప్తా ఉన్నాడు? యాడ్స్ మాత్రమే వస్తున్నాయి, వార్తలు మాత్రం వస్తలేవు. ఆంధ్రజ్యోతిలో ఎందుకు కవర్ చేస్తలేను? దేనికోసం మరి? ఇంకా ఈ అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి ఒక నాయకుడి ఆలోచన, ఆయన ఏమన్నా దేశద్రోహమైన కార్యక్రమాలు మాట్లాడుతుండా? ఆయన మాట్లాడుతున్న మాటలేంటి? ఆయన చెప్తున్నది ఏంది? ఆయన ఈ దేశంలో అసమానతలు పోవడానికి రాహుల్ గాంధీ గారు ఒక విస్తృతమైనటువంటి ఐడియాలజీని ఈ ప్రపంచం ముందు, ఈ దేశం ముందు ఉంచితే ఆ ఐడియాలజీని మనం గ్రౌండ్ లెవెల్లోకి తీసుకుపోవడానికి మనకు అవకాశం ఉండి చేస్తలేం కదా. మనం ప్రతిపక్షంలో రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పని లేకుండే కదా. ఇవాళ కూడా ఓబీసీలు ఎస్సీలు ఏకం కావాలని చెప్తుండే ఆయన, దాంతో సాధికార ఆయన ఆలోచన ఇక్కడ ఎందుకు ఇంప్లిమెంట్ అవుతలేదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి, మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. ఆ మహానాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంప్లిమెంట్ చేసేటువంటి సత్తా నీ కాడ లేదు, లేకపోతే రాజీనామా చేయి. పనికి రాకుండా ఎందుకు కూర్చోనాడా? ఆ భూమి ఈ భూమి అనుకుంటా. మీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ఫ్రంట్ పేజీలో వచ్చినన్ని సార్లు కూడా రాలే రాహుల్ గాంధీ గారి ఆలోచన. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది ఎందుకు ఫ్రంట్ పేజీలో వేస్తే పేపర్లు అంటే ఐఎన్పిఆర్ మినిస్టర్ ఆయనే అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలన్నా, అందుకే ఫ్రంట్ పేజీలో వస్తుంది. నా ప్లేస్లో మా నాయకుడు రాహుల్ గాంధీ గారిది వేయండి అని ఎప్పుడని చెప్పిండు ఆయన? యాడ్స్ ఇస్తున్నాం కదా. ఇగో ఈ రకంగా రాహుల్ గాంధీ గారి ఆలోచన, మీరు ఇక్కడ ఏమేం చేస్తుర్రో, ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఆలోచనను ప్రజల దగ్గరికి చేరకుండా మీరు ఎన్నెన్ని కుట్రలు చేస్తూ ఉన్నారో వీటన్నిటిని గమనిస్తూ ఉన్నాం. నేను గమనిస్తూ ఉన్నా, మా టీం గమనిస్తూ ఉంది, నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఇంకేం ఎవిడెన్స్ చేయాలా? మొత్తం రీసెర్చ్ చేసి పెడితే దీనికోసం అహోరాత్రులు కష్టపడి మా టీము ఈ లెక్కలన్నీ తయారు చేసి 18 పేజీల రిపోర్ట్ తయారు చేసి ఇగో ఎక్కడెక్కడ ఏ రోజు ఏం జరిగింది అనేది మొత్తం రాసుకుంటూ వచ్చినాం. క్లియర్గా ఉన్నది, రాసుకుంటూ రావడం కాదు, పేపర్లు కూడా మొత్తం అన్ని. కాంగ్రెస్ పార్టీని కూడా ఈ పేదలకు భూములు పంచిన పార్టీ, పేదలకు ఇండ్లు ఇచ్చిన పార్టీ, పేదలకు ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ, పేదలకు అన్నం పెట్టిన పార్టీ, పేదలకు అధికారాన్ని పంచిన పార్టీ. ఆ పార్టీకి ఉన్నటువంటి అత్యంత గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి ఐడియాలజీ ఇక్కడ రాష్ట్రంలో ఎందుకు విస్తరిస్తలేదు? కాదు, ఉన్న వార్తలు రాస్తుంది ఏమైంది? మీరు అధికారాన్ని అనుభవించి అవతలిపోతారు, పార్టీ ఉంటుంది కదా. మీరు ఇంకొక చోట అధికారం ఉందంటే అటు వెళ్ళిపోతారు. మరి ఇక్కడ ఉన్న పార్టీ ఎటు పోవాలి? ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ ఇప్పుడు ఊర్లలోకి పోతే ఇందిరమ్మ అంటే ఇప్పటికి గుర్తుపడతారు ఊర్లలో. ఇల్లు వాళ్ళకి అంతే. రాహుల్ గాంधी साहब इसका ऊपर नजर डालना पड़ेगी. इन लोग पूरा आपका आइडियालॉजी को तोड़ने के लिए इधर कार्रवाई शुरू किया. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీకు చేత కాకపోతే రిజైన్ చేయండి. మీకున్న ధ్యాస భూముల మీద, మీకున్న ధ్యాస వేరే దాని మీద ఉంటే పోయి దందాలు చేసుకోండి. రాహుల్ గాంధీ గారి ఐడియాలజీని ప్రజల వరకు చేర్చడంలో మీరు విఫలమయ్యారు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా చెప్తా ఉన్నా, మీరు విఫలమయ్యారు. అగో ఆ నాయకుడు ఎంత రాజ్యాంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, అట్టడుగు వర్గాలను అణచివేస్తున్నారు. ఆయన మాట్లాడుతుంది దేశంలో ఉన్నటువంటి 90% ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ వర్గాల ఆలోచన ఆయన మాట్లాడుతూ ఉంటే ఏం పత్రికలలో ఏమొస్తూ ఉన్నాయి, ఏం జరుగుతూ ఉంది? రైట్గా సరే, అది తర్వాత మాట్లాడదాంలే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజీనామా చేయన్నా వద్దా? ఒక ప్రజలను అడుగుదాం.
మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడా? విఫలమయ్యాడు, రాజీనామా చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, విఫలం కాలేదు రాజీనామా వద్దనుకునే వాళ్ళు ఇక్కడ. ప్రభుత్వాలను కూల్చడానికి కుట్రలు జరుగుతూ ఉంటాయి. సీక్రెట్గా ఓటర్లలో పోయి ఎక్కడెక్కడలోనో కలుస్తూ ఉంటారు. ఏంది డ్రామా? ఈడ పార్టీని మీ అవసరాల కోసం వాడుకోవడానికా? మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడా? TV9 NTV అన్ని ఛానల్లో కూడా అవే. మనం ఉంటే అడుగురా. ఇక్కడ వానికే ఉంటాయి యాడ్స్. యాడ్స్ తీసుకునే కాడ వాళ్ళే ఫస్ట్, యాడ్స్ తీసుకునే కాడ మళ్ళీ వాళ్ళే ఫస్ట్ ఉంటారు. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళకి తప్ప ఇంకోనికి ఇచ్చే పరిస్థితి ఉండదు. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడా? విఫలమయ్యాడు, రాజీనామా చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, విఫలం కాలేదు రాజీనామా వద్దు అనుకునే వాళ్ళు ఇక్కడ. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ అభిప్రాయాన్ని ఎక్కడికి చేరవేయాలో అక్కడికి చేరవేస్తాం. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడా? విఫలమయ్యాడు, రాజీనామా చేయాలనుకునే వాళ్ళు ఇక్కడ, విఫలం కాలేదు రాజీనామా. ఇది ఇట్లా ఉంటే రఘుపోయిండు తొలి వెలుగు రఘు. శ్యామ్, ఈ కెమెరా తీసుకొని ఆడ ఏది ఎక్కడ అది భూములు కబ్జా పెట్టిరని ఆరోపణలు వస్తావని తెల్లాపూర్ పక్కగా ఆడ తీసుకొని పో. నేను నిన్ననే చెప్పినా కదా, మొన్ననే చెప్పినా కదా. ఇక్కడ క్లియర్గా అక్కడనేమో భూములు బింగిండన్న ఆరోపణ. రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇది చేయరు, అది చేయరు. మరి దేనికోసం మీరు సంపాదించుకొని తింతందుక? మీ ఆస్తులు కూడా పెట్టుకోవడానికా? భౌతిక శరీరంలో కనిపించేటువంటి రూపమే ఉంటుందా నీ అంతర్గతంగా లోపల? నేను చెప్పలేదా నేనే వచ్చి రిపోర్ట్ ఇచ్చి అయ్యా రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ ఇక్కడ దక్కలేదు అని రిపోర్ట్ ఇచ్చొచ్చినా లేదా? మీకు ఇచ్చొచ్చిన తర్వాత 10 రోజులు కూడా వరుసగా చూసిన, 10 రోజులు వరుసగా చూస్తే కూడా ఒక్క వార్త రాహుల్ గాంధీ గారిది రాదే. ఫస్ట్ పేజ్ ఎందుకు రా వార్తలు? రైట్. మంత్రిగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి విఫలమయ్యాడా అంటే 82% మంది, 182% మంది విఫలమయ్యాడు, రాజీనామా చేయాలని చెప్తా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు విఫలమయ్యాడు, రాజీనామా చేయాలని 182% మంది చెప్తా ఉన్నారు. లైక్ చేయండి,